డ్రీమ్ కార్ ఉంటుంది జెంట్స్కి అయితే. ఎంతమందికి ఉంటుందండి డ్రీమ్ కార్? ఎంతమంది డ్రీమ్ చేసి ఉంటారు? నాకంటూ ఒక డ్రీమ్ కార్ ఉండాలి, ఒక బెంజ్ ఉండాలి, ఒక రోల్స్ రాయల్స్ ఉండాలి, ఇంకా ఒక్కొక్కరికి డిఫరెంట్ కార్స్ అనేది ఇష్టం కాబట్టి. సో అలాంటిది మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు లీడ్ చేస్తున్న లైఫ్లో నెరవేరుతున్నాయా? అన్లిమిటెడ్ మనీ కానీ, లేదంటే ట్రావెల్స్ ట్రిప్స్కి వెళ్ళడం కానీ, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా అండి? ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించడానికి విదేశాలకు పోతున్నారే తప్ప ఎంజాయ్ చేయడానికి ఎవరు వెళ్ళట్లేదు. వెళ్తున్నారా? డబ్బు సంపాదించడానికి ఫ్యామిలీని కంప్లీట్గా ఇక్కడ వదిలిపెట్టేసి, పేరెంట్స్ని వదిలిపెట్టేసి, పిల్లల్ని వదిలిపెట్టేసి డబ్బు అనే వేటలో పడిపోతున్నారు. ఇస్తాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా చిన్నగా హెల్త్ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ, సో మనం దగ్గర ఉండి మెడిసిన్ ఇచ్చింది ఎలా ఉంటుంది? మనం దూరం ఉండి ఫోన్లో అమ్మ మెడిసిన్ వేసుకున్నావా, నాన్న హాస్పిటల్కి వెళ్ళినావా, ఇలాంటివి మాట్లాడితే ఎట్లుంటుంది? చూడండి, డబ్బు అనేది ఎంతో దూరం చేస్తుంది ఒక రిలేషన్షిప్. సార్ నో. సో అలాంటిది అక్కడ మనం విదేశాలకు వెళ్తేనే మన డబ్బు సంపాదించవచ్చా? లేదు కదా. సో ఇక్కడ మన ఫ్యామిలీతో ఉంటూ మన ఏరియాలో మనం అన్లిమిటెడ్ మనీ సంపాదించుకునే గ్రేట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే వేదాలిక్స్. ఓకేనండి. సో మీ డ్రీమ్స్ని రియాలిటీగా మార్చుకునే సువర్ణ అవకాశం. సో ఎవరు ఎంత ఫాస్ట్గా కష్టపడి వీటిని నెరవేర్చుకుంటారో ఇంకా మీ ఇష్టం అన్నమాట. సో ఈ కంపెనీ మేనేజ్మెంట్ అన్నమాట. సో లీడ్ బై ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. సో ఆల్రెడీ ఏమంటారు, ఒక కంపెనీ న్యూ పర్సన్స్తో స్టార్ట్ చేస్తారా అంటే లేదు కదా. సో ఆల్రెడీ వాళ్ళకి 25 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మేనేజ్మెంట్ అనమాట. సో మనకి యశ్వీర్ సింగ్ సార్ మేనేజింగ్ డైరెక్టర్. సో సార్ కోసం బిగ్ లాడ్ ఆఫ్ అప్లాస్ కష్టంగా. సో ఈరోజు తను తీసుకున్న నిర్ణయం ఈరోజు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే కునాల్ కామ్రా సార్, సో సంజయ్ సాహు సార్, ఈ ముగ్గురు నిర్ణయం తీసుకున్న వ్యక్తులు అన్నమాట. సో వేదాలక్స్కి మేనేజింగ్ డైరెక్టర్స్. నెక్స్ట్ చూసినట్లయితే డాక్టర్ సందీప్ సార్ R&D యూనిట్ హెడ్ అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన ప్రతి ఒక్క మెడిసిన్ తయారు చేస్తున్నారు అని అంటే తన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే సార్కి ఆల్రెడీ 25 years ఆయుర్వేదం ఎక్స్పీరియన్స్ ఉంది, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ అన్ని బంద్ పెట్టేసి మన వేదాలక్స్లోకి రావడం జరిగింది. డికే సారాన్ సార్ చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్. సో మంచి మోటివేషనల్ స్పీకర్ అండ్ సింగర్ కూడా. కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చాలా మంచి సాంగ్స్ కూడా ఉంటాయి సార్వి. డికే సారన్ సార్. సో ఇది మన కంపెనీ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ చూసినట్లయితే వేదాలక్స్లో మరి ఏముంటాయి అంటే బిజినెస్ చేయడానికి ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనే విషయం అందరికీ తెలియాలి కాబట్టి, సో హెల్త్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటాయి, హోమ్ కేర్ ఉంటాయి, ప్లస్ అదేవిధంగా గ్రాసరీ, అగ్రికల్చర్, వెటర్నరీ. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనము ఎలాగో బయట తీసుకుంటాం. ఎస్ఆర్ఓ మరి ఇందులోనే ఎందుకు తీసుకోవాలి? ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా అండి? బయట ఎట్లాగో మనం హోమ్ కేర్, పర్సనల్ కేర్ తీసుకుంటాం కదా, మరి అవి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ఇప్పుడు మనము అక్కడ ఎట్లా బయట కొంటున్నాం కదా, బయట మనకి ఎట్లా ఇస్తున్నారంటే దాని మీద ఉన్న రేట్కి ఇస్తున్నారు, ఎంఆర్పీకి ఇస్తున్నారు. ప్లస్ అదే విధంగా మనకి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయా అండి? ఈ రోజుల్లో ఆయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే నిజంగా పల్లి నూనె మనకి న్యాచురల్గా వస్తుందా? 1 కిలో పల్లి నూనె కావాలంటే ఎన్ని కిలోల పల్లీలను పట్టియాలండి? 4 కిలోల పల్లీలను దానిలో పట్టిస్తే 1 లీటర్ పల్లి నూనె వస్తుంది. ఎస్ఆర్ నో. కానీ మన మార్కెట్లో ఎంత దొరుకుతుందండి పల్లి నూనె? 180 రూపీస్కే దొరుకుతుంది. అంటే అక్కడ కల్తీ ఉందా లేదా? సో ఇలాంటి కల్తీ ప్రోడక్ట్స్ ని మనము ఫిక్స్డ్ రేట్కి కొనుక్కుంటున్నాం. ఎస్ఆర్ నో. సో మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం మార్కెట్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాము, మనకి ఎలాంటి ఆదాయం ఏమైనా వచ్చిందా దాని రూపకరంగా? వచ్చిందా అండి? సో మరి మనం కస్టమర్గా మనం ప్రోడక్ట్స్ కొంటే జీవితాంతం కస్టమర్గానే ఉండిపోవాలా? సో ఇక్కడ ఒక కస్టమర్ని మనం కొనుక్కునే ప్రోడక్ట్స్ని ఆదాయ రూపకరంగా కూడా మార్చుకోవచ్చు ఇక్కడ కనుక మనం ప్రోడక్ట్స్ కొంటే. సో ఒక బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే పెట్టుబడి కావాలి. ఎస్ఆర్ నో. పెట్టుబడి కావాలా వద్దా? కావాలి. సో పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి లేని వాళ్ళు ఇంకా ఏం బిజినెస్ చేయొద్దా? సో ఇక్కడ మనం వాడుకునే నిత్యావసర వస్తువులని పెట్టుబడిగా మార్చుకొని దీని ద్వారా మనం ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలి మరి? వేదాలక్స్లో. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. ఎలాంటి మధ్యతరగతి వ్యక్తులు మధ్య వ్యక్తులకి ఎలాంటి కమిషన్ పోకుండా నేరుగా కస్టమర్కే ప్రోడక్ట్స్ అనేవి అందిస్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్లో కంపెనీ వేదాలక్స్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకి క్వాలిటీ ఇస్తున్నారు. ఇస్తారు నో. బయట మనకి అన్ని
క్వాలిటీ దొరుకుతుంది, ప్లస్ అదే విధంగా డిస్కౌంట్లో వస్తాయి. ఎట్లా వస్తాయండి? డిస్కౌంట్లో వస్తాయి. సో డిస్కౌంట్లో వస్తాయి, ప్లస్ అదే విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఏముంటుంది? బీవీ ఉంటుంది అనమాట. ఏముంటుందండి? బీవీ.